Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అకాల వర్షం వరి ధాన్యం రైతుల నోట్లో మట్టి కొట్టిందని చెప్పొచ్చు. అకాల వర్షం పడడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. తమకు కొనుగోలు కోసం మేము ధాన్యం ఆరబోసాం. 10 రోజులైంది కొనుగోలు సెంటర్ల వద్ద నిరీక్షణ చేస్తున్నాం. మా ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. గత వారం రోజుల క్రితం కూడా మా ధాన్యం తడిసిందని చెప్పి ఇక్కడ రైతులైతే వాపోతున్నారు. పూర్తిగా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యాన్ని తీసుకువచ్చి ఆరబెడుతున్నాం. ఆరబెట్టిన క్రమంలో 10 రోజులు గడిచింది, కొనుగోలు జరగడం లేదని చెప్పి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కానీ కొనుగోలు సెంటర్ల వద్ద హమాలీలు, మరోవైపు గన్ని బ్యాగులు కొరత వల్ల పూర్తిగా ధాన్యానికి సంబంధించి కొనుగోలు జరగడం. ఇక్కడ రైతులు ఉన్నారు. అకాల వర్షం వల్ల ధాన్యం అయితే తడిచిపోయింది. చెప్పండి, ఎన్ని ఎకరాలు కోసినావు? ఏంది ఎకరంన్నర కోసినాను. ఎన్ని అడ్లు వచ్చినాయి? రెండు ట్రాక్టర్న్నర. తడిసినాయా రాత్రికి? తడిసి ఎన్నిసార్లు తడిసినాయి? 2 మట్టి తడిసి. ఎప్పుడెప్పుడు? అప్పుడు ఫస్ట్ ఆడ తడిసి, మళ్ళీ ఇయ్యాల తడిసి. ఎన్ని రోజులు అయింది వచ్చి 10-11 రోజులే. గుంటలేరా? వాళ్ళు మా అమల్లే పెడతలేరు. ఏమైందట? ఏమో ఇక తెలియదు. ఎన్ని మట్టి అడగరా? అడిగినా పోయి ఏమంటున్నారు? పెడతామంటారు అయిపోయి. అంతేనా? అంతే, ఏం లేదు. 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉంటున్నాం. కప్పలేమమ్మా రాత్రి? కప్ప అదే దిగు తాడిపత్రి ఉన్నది, కిందికెళ్ళి వస్తుంది. ఏంటి మొత్తం కిందికి తడిసిపోతున్నాయి. తడిసినా ఏమన్నా పనికి వస్తాయా? పనికి ఇవి వాళ్ళ మొక్కపై ఇవి అడ్డుకొట్టాలి. మళ్ళీ అడ్డుకొట్టాలా? అడ్డుకొట్టాలి. డబల్ పని అవుతుంది. ఇవి ఎప్పుడు పోతే ఏం కథ తిరగచ్చింది. అంతే. మరోవైపు చూడొచ్చు, రైతులు తమ ధాన్యాన్ని ఆరబేసిన ధాన్యాన్ని పూర్తిగా తడిసి ముద్దయింది. దీనివల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గత 10 రోజులుగా ఇక్కడ మేము ధాన్యం సెంటర్ల వద్ద ఉన్నాం. ఈ ధాన్యానికి సంబంధించి చూసుకుంటే ఓవైపు కొనుగోలు సెంటర్ల వద్ద హమాలీలు లేక పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా ధాన్యం సెంటర్ల వద్ద కొనుగోలు అయితే జరిగింది. మరో రైతుకు ఈ కొనుగోలు జరిగినప్పటికీ కూడా ధాన్యం బస్తాలు లేకపోవడం, లిఫ్ట్ చేయకపోవడంతో ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ఆ తడిసి ముద్దైన ధాన్యం కూడా మొలకలు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ధాన్యం అయితే కొనుగోలు సెంటర్లో కొనుగోలైంది, కానీ ఆ గన్ని బ్యాగులు లేపకపోవడంతో పూర్తిగా తడిసి ముద్ద. రైతు అయితే చూడొచ్చు, ధాన్యం సంచులన్నీ కింద మీద వేస్తున్నాడు. ఎన్ని రోజులు అయింది నీది కొనుగోలు చేసి? 15 రోజులు కోసి ఇక్కడ ఇక్కడికి వచ్చి 15 రోజులు. ఎప్పుడు కొన్నారు? మొన్న వారం కాంటాయి. లోడ్ అయితే లేదు. వారం అయింది. లోడ్ అయితే లేదు. నిన్న చేస్తామా, నిన్న చేయాలి. ఇప్పుడేమో ఇలా చేస్తా అంటుంది. ఇప్పుడు నిన్న తీరమారు వేయాలా. ఏమంటున్నారు అసలు? ఎందుకు ప్రాబ్లం ఏంటంట? అమలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్తారు. అలా దించలేరు, లేకపోతే లారీలు వస్తలేవు, ఇట్లా చెప్తారు వాళ్ళు. ఏ ఊరు మీది? ఖానాపూర్. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. అంతా తడిసిపోయిందా? అంతా తడిసినాయి. సగం తడిసినాయి, సగం కూడా కప్పినాం మంచిగా. పెద్ద కోటు. ఇప్పుడు దీన్ని తడిసినందుకు కడతాకు వస్తారా? కోస్తారు మరి. ఏమంటారు, ఇక రైస్ మిల్లుకు పోతే మళ్ళీ ఆడ పెద్ద కంట చేస్తారు, ధర్మకంట చేసి మరి కోస్తామంటారు. ఆరిపోతే మంచిగా పెడతారు. అదే లేదు, ఇక అందులోకి పోయినాక ఏర్పడుతుంది. ఇప్పుడు 15 రోజులు అయింది కొనుగోలు చేసి, వారం అయింది. అయినా లేవటాలి. నిన్న లేవడతామని నిన్న లేదు, ఇలా లేవడతామన్నారు. ఇప్పుడు బారొక్కడి ఇవ్వటంగా మరి ఏం చేస్తారు, లారీలు వస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ధాన్యం సెంటర్ల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అయితే మా ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు గడిచింది. అయినప్పటికీ వారం రోజులు క్రితం మా ధాన్యాన్ని బస్తాలు అయితే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన క్రమంలో మా పని అయిపోయింది అనుకున్నాం, కానీ ధాన్యం బస్తాలు కొనుగోలు సెంటర్ నుంచి లిఫ్ట్ చేయకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో త్వరితగతిన కొనుగోలు చేయాలి, రైస్ మిల్లర్లకు త్వరితగతిన పంపించాలని చెప్పి అధికారులను ఆదేశించినప్పటికీ ఎక్కడ కూడా ధాన్యం బస్తాలను పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించి ఏదైతే ఈ ధాన్యం బస్తాలు పోకపోవడం, మేము తడిసినాయి వర్షానికి, అకాల వర్షం వల్ల తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. దీనివల్ల పూర్తిగా ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిగా ఇది మా ధాన్యం తడిసి ముద్దయింది. దీనివల్ల కొనుగోలు అయితే జరిగింది, కానీ ధాన్యం బస్తాలు లిఫ్ట్ చేయకపోవడంతో గత వారం రోజులుగా అడుగుతున్నాం. మా ధాన్యం కొనుగోలు అయితే అయిపోయింది, ఎప్పుడు లిఫ్ట్ చేస్తారని అడిగిన క్రమంలో హమాలీలు లేరు, మరోవైపు లారీలు సరైన సమయానికి రాకపోవడంతో లిఫ్ట్ చేయడం లేదని చెప్పి సమాధానం ఇస్తున్నారు అధికారులు అని చెప్పి రైతు అయితే వాపోతుండే. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఈ వర్షాల వల్ల
కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా తడిసి ముద్దడంతో మాకు కడతా విధిస్తారు. కడతా వల్ల మేము నష్టపోతాము. ప్రభుత్వము త్వరితగతిన ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తే మా రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ముందే యాసంగి పంటకు అకాల వర్షాలతో రైతులను నట్టేట ముంచుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి రైతులు వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.